మహాభారతం ఎపిసోడ్ 1 మహాభారతం అనే పదం అర్థం భారతుల గొప్పగాథ. భరతుడు అనేవాడు పాండవులు మరియు కౌరవుల పూర్వీకుడు. ఇతనికి సంబంధించిన వంశీయుల మధ్య జరిగిన మహాయుద్ధం కథ ఇది. భారత అనే పదం భారతదేశ ప్రజలకు సూచన. అందుకే మహాభారతాన్ని భారతదేశ గొప్ప కథ అని కూడా పిలుస్తారు. మహాభారతంలో ముఖ్య పాత్రలు: వ్యాసుడు. వ్యాస కథను రచించిన మహర్షి. పాండు మరియు ధృతరాష్ట్రులకు తండ్రి. భీష్ముడు. భీష్మ సంతన మహారాజు కుమారుడు. పాండు ధృతరాష్ట్రులకు అర్ధమేనమామ. ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్ర అంధుడైన హస్తినాపుర రాజు. దుర్యోధనుడు ఇతర కౌరవుల తండ్రి. గాంధారి. గాంధారి ధృతరాష్ట్రుని భార్య, తాను కూడా కళ్లకు కప్పు వేసుకుంది. కుంతి పాండువుని భార్య. యుధిష్ఠిరుడు. భీముడు అర్జునుడు మరియు కర్ణుని తల్లి. యుధిష్ఠిర పాండవుల పెద్దవాడు. భీముడు భీమ శక్తిశాలి పాండవుడు, బలశాలి యోధుడు. అర్జున ధనుర్విద్యలో నిపుణుడు, అత్యంత ప్రతిభావంతుడు. నకులుడు మరియు సహదేవుడు. నకుల సహదేవ పాండవులలో కవల సోదరులు. ద్రౌపది 5 పాండవుల భార్య, మహాశక్తిమంతురాలైన స్త్రీ. దుర్యోధన్ కౌరవుల నాయకుడు, ప్రధాన ప్రతినాయకుడు. దుశ్శాసన దుర్యోధనుని సోదరుడు, ద్రౌపదిని సభలో అవమానించినవాడు. కృష్ణ పాండవులకు మిత్రుడు, మార్గదర్శకుడు. విష్ణువు అవతారంగా పరిగణించబడే దేవుడు. ద్రోణ పాండవులు కౌరవులకు గురువు. అస్త్ర విద్యలో మహాభారతంలోని మొదటి 2 పుస్తకాలలో పాండు యొక్క 5 కుమారులు మరియు వారి బంధువులైన కౌరవుల మధ్య సంఘర్షణకు దారితీసిన భరతుల కురులు అని కూడా పిలుస్తారు. రాజకుటుంబం యొక్క నేపథ్యాన్ని మనం నేర్చుకుంటాము. ఈ కథను వ్యాస మహర్షి నుండి వచ్చింది. అతను దానిని తన శిష్యుడు వైశంపాయనుడికి బోధించాడు. అతను ఇతిహాసం యొక్క సాంప్రదాయ కథకుడు. పాండవుల వారసుడికి తన కథను చెబుతూ వ్యాసుడు ఇలా అంటాడు: మీరు జాగ్రత్తగా వింటే చివరికి మీరు మరొకరు అవుతారు. నాటకం. వ్యాసుడు మహాభారతం అంతటా అరుదుగా కనిపిస్తాడు, సలహా ఇస్తాడు మరియు పాండు మరియు ధృతరాష్ట్రుడికి